హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రోజ్ మిల్క్ రెసిపీ అండి. చాలా ఈజీగా సిరప్ ఎలా రెడీ చేయాలి, ఆ సిరప్ యూస్ చేసి రోజ్ మిల్క్ ఎలా రెడీ చేయాలన్నది చూడబోతున్నామండి. ఫస్ట్ రోజ్ మిల్క్ చేయడానికి కోసం ఒక సాస్ ప్యాన్లో 1 కప్పు షుగర్ తీసుకోండి. ఇది 250 గ్రామ్స్ అండి. ఏ కప్లో షుగర్ తీసుకున్నారో సేమ్ కప్లో 1 కప్పు వాటర్ యాడ్ చేయండి. ఒక చిన్న పీసు బీట్రూట్ని కట్ చేసి ఈ వాటర్లో వేయండి. అలానే రోజ్ పెటల్స్ని క్లీన్ చేసి తీసుకున్నానండి. ఒక 10 to 15 రోజెస్ నుంచి పెటల్స్ని తీసుకొని క్లీన్ చేసి ఈ పెటల్స్ని ఈ వాటర్లో యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ సాస్ ప్యాన్లో షుగర్, వాటర్, బీట్రూట్, రోజ్ పెటల్స్ యాడ్ చేసామండి. ఇప్పుడు ఈ షుగర్, రోజ్ పెటల్స్ అన్నీ వాటర్తో కలిసి మనకు బాగా బాయిల్ అయ్యి రావాలండి. మనం వేసిన అన్ని సామాన్లు బాగా కలిసి మనకు రోజ్ ఎసెన్స్ అనేది ఈ షుగర్ వాటర్కు దిగాలండి. 5 to 7 minutes మీరు ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ లైమ్ జ్యూస్ని ఈ వాటర్లో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం రోజ్ ఎసెన్స్ వచ్చి 1/2 టీ స్పూన్ యాడ్ చేయాలండి. అంతే, అన్ని సామాన్లు మనం యాడ్ చేసేసామండి. చూడండి, మనం బీట్రూట్ యాడ్ చేసాం కాబట్టి మనకు ఆ రంగు కూడా భలే వస్తుందండి. ఇంకా ఒక 1 to 2 minutes మనం బాయిల్ చేసిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేయడమే. చూడండి, బీట్రూట్ కలర్ అనేది సూపర్గా దిగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ రోజ్ సిరప్ని ఆఫ్ చేయడమే అండి. పూర్తిగా ఈ రోజ్ సిరప్ అనేది చల్లారిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి. ఇలా రెడీ చేస్తున్న రోజ్ సిరప్ని మనం ఫ్రిడ్జ్లో 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ ఎండాకాలంలో మనకు చాలా వాటికి భలే పనికి వస్తుందండి. చూడండి, రోజ్ సిరప్ అనేది చల్లారింది. ఇక్కడ స్ట్రెయిన్ చేసి తీసుకున్నామండి. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ సహాయంతో రోజ్ మిల్క్ ఎలా చేయాలన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాం రండి. దానికోసం నేను ఇక్కడ 200 ml చల్లని పాలు తీసుకున్నానండి. దీంతోపాటు మనం రెడీ చేసుకున్న రోజ్ సిరప్ నుంచి 2 టేబుల్ స్పూన్ అంత రోజ్ సిరప్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రోజ్ సిరప్ అలానే చల్లటి పాలు ఇవి రెండింటిని ఒక మిక్సీకి వేయండి. మిక్సీకి వేసి మనం బాగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. అంతే అండి, చాలా సూపర్గా మనకు రోజ్ మిల్క్ అన్నది రెడీ అయిపోయింది. రండి, ఇప్పుడు ఈ రోజ్ మిల్క్ని సర్వింగ్ టమ్లర్కి మార్చుకుంటామండి. వావ్, బ్యూటిఫుల్గా ఈ రోజ్ కలర్ అనేది వచ్చిందండి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ ఇక్కడ వాడట్లేదు. చూడండి, ఎంత సూపర్గా రోజ్ మిల్క్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కోసం పైన ఒక 1/2 టీ స్పూన్ అంత రోజ్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని సర్వింగ్ చేయడానికి ముందు 2 to 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి సర్వ్ చేసామంటే సూపర్గా ఇంట్లోనే మనకు రోజ్ మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ రోజ్ మిల్క్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రోజ్ మిల్క్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.